హాయ్ నమస్తే అండి. ఈరోజు మీకు వచ్చేసి జాబ్ డౌన్లోడ్ చేయడము, అప్లోడ్ చేయడము, డిఎక్స్ఎఫ్ లేకపోతే సిఎస్వి, ఎక్స్ఎల్ఎం, ఐడిఎక్స్ అలా డౌన్లోడ్ చేయడము మీకు చెప్తానండి. ఇది వచ్చేసి మేము ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేస్తున్న ఇన్స్ట్రుమెంట్ లైకా 06 ప్లస్ 1 సెకండ్ యాక్యురసీ అండి. మనకు వచ్చేసి ఇది పెన్ డ్రైవ్ ఓపెన్ పెట్టడానికి బ్లూటూత్ అన్నీ ఉన్నాయండి. దీనికి ఓన్లీ మనం లైకా పెన్ డ్రైవ్ మాత్రమే యూజ్ చేయాలండి. ఇక్కడ పోర్ట్ ఉంటుందండి. మనం పెట్టే ముందు ఇక్కడ మెయిన్ మెనూ అనేది చూసుకోవాలి. మెయిన్ మెనూ ఉన్న తర్వాతనే మనం పెన్ డ్రైవ్ పెట్టాలి. మనకి ఈ మెసేజ్ చూపిస్తుందండి, ప్లీజ్ యూజ్ లైకా యూఎస్బి స్టిక్ ఫర్ డేటా సెక్యూరిటీ ఓన్లీ. తర్వాత కంటిన్యూ. దీనిలో వచ్చేసి ట్రాన్స్ఫర్ అని ఉంటుందండి. ట్రాన్స్ఫర్కి ఇది ఎంటర్ కొట్టాలి. ఎంటర్ తర్వాత ఎక్స్పోర్ట్. మనం ఏదైతే జాబ్ డౌన్లోడ్ చేయాలనుకుంటామో అది ఎక్స్పోర్ట్ అండి. ఏదైతే మనం అప్లోడ్ చేయాలనుకుంటామో అది ఇంపోర్ట్. మనం ప్రస్తుతానికి ఎక్స్పోర్ట్ చేద్దాము, అంటే డౌన్లోడ్ చేద్దాము. సింగిల్ జాబ్ మన దగ్గర ఆల్రెడీ జాక్వెల్ అనే జాబ్ ఉంది. ఓన్లీ సింగిల్ జాబ్ ఒకటి అవుతుంది. దీనికి వచ్చేసి కంటిన్యూ అయిన తర్వాత మనకి దీనిలో కూడా కంటిన్యూ నొక్కాలి. కంటిన్యూ తర్వాత డిఎక్స్ఎఫ్ ఇక్కడ చూపిస్తుందండి. మనకి డిఎక్స్ఎఫ్, లాగ్ ఫైల్, సిఎస్వి, ఈఎన్హెచ్, జిఎస్ఐ, ఐడిఎక్స్, ఎక్స్ఎంఎల్, యాస్కిల్ డేటా, డిఎక్స్ఎఫ్ కస్టమ్. మనకు కావాల్సింది మెయిన్గా డిఎక్స్ఎఫ్ ఒకటి, ఇదండి యాస్కిల్ అండి. ఈ రెండు కావాలండి. మనకి వచ్చేసి కంటిన్యూ, ఇది ఆల్రెడీ ఉందని చెప్తుందండి. రీనేమ్ కొట్టేసి 2 కంటిన్యూ. ఇక్కడ వచ్చేసి చూసుకోవాలండి. దీనిలో మనకి ఏదైతే డేటా కావాలో అది మెయిన్ వచ్చేసి పాయింటెడ్. ఇది పాయింటెడ్ అవసరం ఉంటుంది. ఈస్ట్, నార్త్, హైట్, కోడ్, ఇంకా ఇదేంటంటే మనకి రిమార్క్స్ ఏదైనా ఉంటే ఆ రిమార్క్స్ వస్తుందండి. ఇంకా కంటిన్యూ డౌన్లోడ్ అవుతూ ఉంటుందండి. తర్వాత మళ్ళీ మనకి డిఎక్స్ఎఫ్ కావాలి కాబట్టి ఎస్. తర్వాత మళ్ళీ కంటిన్యూ, F4 కంటిన్యూ, మళ్ళీ F1 కంటిన్యూ. ఇప్పుడు మనకి డిఎక్స్ఎఫ్ డేటా కావాలండి. డిఎక్స్ఎఫ్ జాక్వెల్ ఆల్రెడీ ఉంది కాబట్టి పేరు మారుస్తామండి. తర్వాత కంటిన్యూ. ఓకే. ఇంకేమైనా కావాలనుకుంటే మనకి ట్రాన్స్ఫర్ మోర్ డేటా అన్నప్పుడు ఎస్ ఆర్ నో. మనకు కావాలనుకుంటే ఎస్ లేదా నో. ఎస్. ఇంకోటి ఏంటంటే మనం ఆల్ జాబ్ ఒకేసారి డౌన్లోడ్ చేయొచ్చండి. ఇక్కడ ఆల్ జాబ్ అని ఉంది. ఆల్ జాబ్ తర్వాత ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అని నొక్కాలండి. ఎందుకంటే ఫైల్ దేనిలో అయితే చూపిస్తుందో మనకి డిఫాల్ట్గా జాబ్స్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్ అవుతుంది కాబట్టి కంటిన్యూ కొట్టిన తర్వాత డిఎక్స్ఎఫ్ అడుగుతుంది. స్లో అయింది, ఒక్క నిమిషం. ఏఎస్సి 1 దీనిలో కూడా అవుతుంది, అన్నిట్లో అవుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జాబ్ అప్లోడ్ చేయడం అది కూడా ఈజీ అనండి. మనకి ఏదైతే ఎక్సెల్ డేటాని మనం సిఎస్విలోకి సేవ్ యాజ్ చేసుకోవాలి. సిఎస్విలో సేవ్ యాజ్ చేసుకున్న తర్వాత దానికి పేరు ఇవ్వాలండి. ఏదో ఒక నేమ్ క్యాప్సల్ లెటర్లో ఇవ్వాలి. తర్వాత ఇక్కడ మనకి ఫైల్ అడుగుతుంది దేనిలో ఉందని. ఇదంతా మనకి డిఫాల్ట్లో వస్తుందండి. కాబట్టి నేను సపరేట్గా అప్లోడ్స్ అన్ని ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఏదైనా అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ సిఎస్వి అండి. CLF2 షాఫ్ట్, తర్వాత డ్రాయింగ్ ఫైల్ కూడా ఉంది, ఫిల్టర్ బెడ్ కూడా ఉంది, తర్వాత ఫిల్టర్ హౌస్, కోఆర్డినేట్ అని ఉంది. ఇది సిఎస్వి అంటే మనకి కంటిన్యూ చేస్తాం. కంటిన్యూ కొట్టంగానే మనకి అడుగుతుంది అనమాట. మళ్ళీ కంటిన్యూ
ఈ ఫైల్ నేమ్ ఇదే వస్తుంది. మన ఫైల్ నేమ్ అన్న మార్చుకోవాలన్నా అవ్వదు దీనిలో. సారీ, ఫైల్ నేమ్ కూడా మార్చుకోవచ్చు దీనిలో. జాబ్ పేరు ఏదైతే మనం ఇప్పుడు అంత దానిలో ఉన్నదో అంత అవసరం లేకుండా ఫిల్టర్ 1 ఓకే, ఇది సేవ్ చేసేస్తాం. తర్వాత కంటిన్యూ చేసిన తర్వాత మనం ఏదైతే ఫస్ట్ పాయింట్ ఐడి, ఈస్ట్, నార్త్, హైట్, కోడ్ ఏదైతే మనం ఎక్సెల్లో సేవ్ చేసి పెట్టామో అలాగే ఉంటుందండి. అలాగే ఉన్న తర్వాత మనం కంటిన్యూ కొట్టాలి. అది అప్లోడ్ అవుతుంటుంది. ఒక 2 సెకండ్స్ వెయిట్ చేయాలండి. ఇంకా ఏమన్నా అప్లోడ్ చేయాలని అడుగుతుంది. మనకి కావాలంటే ఎస్ కొట్టండి, అవసరం లేదంటే నో కొట్టండి. ఎస్. ఇంకా ఏదన్నా CLF to బఫెల్ వాల్స్ కంటిన్యూ. ఈ జాబ్ అప్లోడ్ చేయాలనుకోండి కంటిన్యూ. మనం ఏదైనా ఫైల్ పేరు మార్చాలనుకోండి CLF 22211 ఓకే, తర్వాత కంటిన్యూ. ఇది మనం వ్యూ అని కొట్టంగానే ఫస్ట్ పాయింట్ ఐడి వస్తుంది, ఈస్టింగ్ వస్తుంది, తర్వాత నార్థింగ్ వస్తుంది, తర్వాత కోడ్ వస్తుంది. PCC అని ఇచ్చాం కాబట్టి కోడ్ అని వస్తుంది. బ్యాక్. ఇప్పుడు కంటిన్యూ. ఓకే అండి, మనకి ఇంకా అప్లోడ్ చేయాల్సింది లేవు కాబట్టి మనం నో అని కొట్టేస్తే మెయిన్ మెనూకి వచ్చేస్తుంది. తర్వాత మనం చెక్ చేసుకోవాలన్నమాట. మనం ఏదైతే జాబ్ అది సెట్ చేసామో అది చేసుకోవాలి. ఒక్క నిమిషం చూడండి. మనం ఇప్పుడు జాబ్ పేరు చూద్దాం. ఎలా చెక్ చేయాలంటే ఒకటి తర్వాత ఇక్కడ జాబ్ వ్యూ అని కొట్టిన జాబ్ పేరు వస్తుంది CLF 21111. మనం ఇప్పుడు ఆల్రెడీ దాకా జాబ్ ఇచ్చాం కాబట్టి ఇది వస్తుంది CLF 21111. తర్వాత పాయింట్ 1 కొట్టంగానే పాయింట్ 1 దగ్గర ఉన్న ఈస్టింగ్, నార్థింగ్ చూపిస్తుంది. హైట్ వచ్చేసి మనం ఏమి ఇవ్వలేదు, 0 అని ఇచ్చాం. కంటిన్యూ. ఆ పాయింట్ మనకి 2.27 కిలోమీటర్లో ఉందన్నమాట. అది అంటే వేరే సైట్ ఇది యాక్చువల్ అది. తర్వాత డిగ్రీస్, ఫస్ట్ ఇది డిగ్రీస్ మార్చుకోవాలి.